జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. దేవదత్త, వెల్కమ్ టు అవర్ ఛానల్. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజ్కి జై. మనము జ్ఞాన సముపార్జనలో భాగంగా వీడియోస్ చేసుకొని మనం పోస్ట్ చేసుకుంటున్నాము. ఏంటది? శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులు ఎవరు, వారి గురించిన ఎవరికి తెలియని నిగుడమైన రహస్యమైన విషయాలు తెలుసుకొని ఎపిసోడ్ వైజ్గా మనం పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది 166 అనుకుంటా. అలాగే శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులను సాకార రూపంలో ఎలా పూజ చేయాలి, ఎలా ఉపాసించాలి అనే విషయం కూడా మనం పార్ట్ వైజ్గా ఇందులోనే చేసుకోవడం జరుగుతుంది. ఇది 12th పార్ట్ అనుకుంటా. ప్రశాంతంగా వీక్షించి మీ యొక్క జన్మను సార్థకత అంటే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియోస్ వినండి. వింటూ ఆచరణలో పెట్టుకోండి. ఎవరైనా శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అని చెప్పడం జరుగుతుంది. మీకు కనిపించే ఆ 3 తలలతోని ఆవు, 4 కుక్కలు ఇవన్నీ ఉంటాయి కదండి, అది సాకార రూపము. ఆ సాకార రూపం పూజ చేస్తూ 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 నిరాకారతత్వానికి వెళ్ళాలి. ఆ నిరాకారతత్వమే అనేది దత్తయోగం కనెక్ట్ అయిన వారికి అర్థమవుతుంది, మిగతా వారికి అర్థం కాదు. అట్లా దత్తయోగం చేస్తూ 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 దత్తప్రభుని ఫస్ట్ ముందు ధ్యానించుకొని ఇష్టదేవం ధ్యానించుకొని వారు కూడా పక్క జరుగుతారు. అప్పుడు కనిపించేదే నిరాకార తత్వం. ఇవన్నీ ముందు వచ్చే వీడియోస్లో వస్తవి. దత్తప్రభు తెలిపిన యోగ జ్ఞానంలో ఈ విషయం అంతా వస్తుంది. అర్థం చేసుకొని ప్రశాంతంగా వీక్షించే ప్రయత్నం చేస్తూ ప్రాక్టికాలిటీలు పెట్టండి. అలాగే దత్తప్రభుని ఉపాసన చేయాలంటే సాకార పూజ ఖచ్చితంగా గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావంతో ఉంటూ చేయాలి. మీ కృతజ్ఞత భావము, మీరు చూపెట్టే ప్రేమే ఆయనకు ఇష్టము. మిగతాదంతా తర్వాతనే, సెకండరీ థింగ్. మిగతాదంతా ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వారికి థ్యాంక్స్ తండ్రి, గుడికి నన్ను పిలిచినందుకు అని థ్యాంక్స్ చెప్పాలి. వారి పర్మిషన్ దత్తప్రభు పరంపరలో ఉన్న గురు సాంప్రదాయంలో ఉన్న ఏ గుడికి కానీ ఏ గురు సాంప్రదాయము ఇంక్లూడింగ్ షిరిడి సాయినాథుని గుడికి కూడా వారి పర్మిషన్ లేనిది ఎవరు వెళ్ళరు. మీరు అనుకుంటారు మేమే వెళ్తున్నామని. కాదు, వారే పిలిస్తే వారి పర్మిషన్ ఉంటేనే మీరు వెళ్తారు. వెళ్ళినాక అక్కడ పోయి మీ తులనాడితే పాపము, దోషము, శాపము అంటుకుంటుంది. ఆయన ప్రేమగా పిలిచి మేము లేదా ఉద్ధరించే కొరకు మీకేదో ఇస్తా అని ఆయన పిలిస్తే మీరు పోయి అక్కడ క్రిటిసిజం చేస్తే శాపం అంటుకుంటుంది. తెలిసి అప్పుడే ముఖ్యరండి వచ్చేసాను, ఏమవుతుంది? నమస్కారమే కదా మీరు చేసేది, నమస్కారమే కదా. మీరు సాష్టంగా దండప్రమాలు చేసి ఏమో చేయమని ఎవరు అంటలేరు కదా. ఏ గుడికి వెళ్ళి అంతే నమస్కారం చేయండి. ప్రతి గుడికి వెళ్ళి మీకు వెళ్ళిరంటే వారి పర్మిషన్ వచ్చిందని అర్థం. మీ ఇష్టం కాదది. నా ఇష్టానుసారం నేను వెళ్ళినని మీరు అనుకుంటారు కదా, తప్పది. ఏదైనా కారులో కూడా ఏదైనా గుడి ముందుకు వెళ్ళి మీరు అనుకోకుండా వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా నమస్కారం చేయండి. నీ ఇష్టదేవాన్ని మొక్కండి. అక్కడ ఆ ఏ గుడైనా కనిపించని, ఏ గుడి కనిపించినా, ఆంజనేయ స్వామి గుడి కనిపించినా జయ గురుదత్తను మొక్కండి. మీ దుర్గామాత ఇష్టమైతే జయ దుర్గామాత అనండి, అనుకుంటూ వెళ్ళండి. ఇది పద్ధతి. అప్పుడు రక్ష వస్తుంది. దత్తప్రభువు సాకార పూజలో భాగంగా ఖచ్చితంగా మీరు చేయవలసింది గురుచరితామృతము, ఇవన్నీ అయితే ఆల్రెడీ వీడియోస్ వస్తూ ఉంటాయి, చూడండి. ఇలా చేసుకుంటూ గ్రాటిట్యూడ్, మీరు మీ దాన్ని ఏమంటారు, కృతజ్ఞత భావం, థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు వీడియోలో ఇదే ఆయనను మెప్పించుకునేది, ఆయన ప్రసన్నం చేసుకునే పెద్ద విధానం. స్తోత్రాలు, శతనామాలు, సహస్రనామాలు అంటే ఏంటిదండి? అందులో ఏముంటుంది అనుకుంటాను? ఆ తండ్రి నువ్వు ఇంత గొప్పవాడివి, నువ్వు ఈ యుద్ధం చేసి వాళ్ళని చంపినావు, వీళ్ళని చంపినావు, మాకు ఎంతో మంచి చేసినావు అని పొగడమే ఉంటుంది. అలా ఏముంటుంది అనుకుంటాను? అవి మంత్రాలు అనుకుంటారు. అవి ఏమన్నా జయ గురుదత్త ఆయన మహా అత్తే అనసూయపుత్ర ఆయన మహా అంటే ఏంటిది? తండ్రి అనసూయమాత పుత్రుడు నువ్వు అని చెప్పుకొని ఆయనను తృప్తిపరచడమే. నమః అంటే నమస్కారం, అంతే. ఓమంటే ప్రణవనాదం. అది నిరాకరతత్వంకి వెళ్తుంది. మళ్ళీ ఇవన్నీ ఉంటాయండి. అది నిరాకరతత్వం. ఒక మంత్రం జపం చేస్తే ఏమైందంటే, మనం చేసే మంత్రం ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది? ప్రణవం, నిరాకరతత్వానికి వెళ్తుంది. నువ్వు చేసే మంత్రం ఓం ఉంటుంది కదా, నిరాకరతత్వంకి వెళ్తుంది. ఆ తర్వాత నీ ఇష్టదేవానికి వెళ్తుంది, అదే పవర్. వెళ్ళి ఆ ఇష్టదైవం నుంచి వెళ్ళి ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క గుణాలు తీసుకొని నీ దగ్గరికి వస్తుంది. అదే పవర్. మళ్ళీ
అప్పుడు ఆయన గుణాలు అలవడతాయి. నీకు అతనిలో ఉన్న ఆ పాజిటివ్ ఎనర్జీ మంచి వచ్చి నీకు ఆయన ఆశీర్వాదం కూడా అన్నీ వచ్చినప్పుడు నువ్వు కూడా మారుతా ఉంటావు. చేయడము ఇదే అర్థము. భ్రమర కీట న్యాయం అంటారు కదా, అది అంతే. చేస్తూ 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 భ్రమరమే అయిపోతుంది. అంటే ముక్తం. అందుకే దత్తప్రభును మొక్కిన వారికి దత్తప్రభు అంతటి వాడిని చేస్తాడు అని ఉన్నది. ఇది నిజము. జరిగినవి ఉన్నాయి, లోకంలో చాలా ఉన్నాయి. ఆయన అంతటి వాడిని చేస్తాడు అంటే ఆయనను మళ్ళీ మనల మొక్కేలాగా తయారు చేస్తాడు. దత్తప్రభు మొక్కి 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 ప్రార్థన చేసి 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 జపాలు అన్ని తపాలు అన్నీ చేసి యజ్ఞాలు చేసి హోమాలు చేసుకొని ఆయన అంతటి వాడిని చేస్తాడు. ఈ దత్తప్రభు పూర్ణపర బ్రహ్మ పరమాత్మ. ఆయనకు పర్మిషన్ ఉంది, ఇంకెవరికి లేదు, ఇంకెవరు చేయరు. ఇది సాకార పూజ. నిరాకార పూజకు చెప్పుకోవాలంటే ఖచ్చితంగా యోగం చేయాలి, అంటే ధ్యానం చేయాలి. ఆ ధ్యానం కొరకే యోగ జ్ఞానంలో మన వీడియోస్ వస్తున్నవి, ఆ తండ్రి ఇచ్చిన పర్మిషన్తో కొన్ని వీడియోస్ వస్తున్నవి. ఆ వీడియోస్ ప్రశాంతంగా ఓపికగా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అర్థం చేసుకున్న తర్వాత ఏం చేయాలనేది ముందు వస్తాయి. ఏ దైవాన్ని తృణీకరించకుండా నమస్కారం చెయ్యి కంపల్సరీ నమస్కారం చేసే ప్రయత్నం చేయండి. లేదంటే తప్పని పరిస్థితి సపడే సైలెన్స్గా వచ్చేసేయండి. కానీ మీ మనసులో ఏమైనా ఆలోచించుకున్నా మీకు చెడు జరుగుతుంది. శాపగ్రస్తులు అవుతారు. ఎవరి గురించి ఇతరుల గురించి చెడు మాట్లాడుకున్నా శాపగ్రస్తులు అవుతారు. వారి కర్మ మీ అకౌంట్లోకి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఆల్రెడీ అందరికి తెలుసు అనుకుంటే ఎగ్జాంపుల్, ఆయన నేను ఎక్కడో తండ్రి దయవల్ల చదివినా నేను తెలుసుకున్న కూడా మీకు చెప్తున్నాను. ఒక రాజు చాలా మంచివాడు ఉండేవాడట, చాలా దయాగలవాడు. అందరికీ ఆ రాజ్యంలో ఉన్న వారికి అందరికీ ప్రశాంతంగా వారందరినీ ప్రశాంతంగా ఉంచుతూ ఈయన కూడా ప్రశాంతంగా ఉండి దైవ సేవ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయన ఏమనుకుంటాడంటే ఆ రాజ్యంలో ఉన్న పిల్లలందరికీ స్వీట్ అంటే ప్రసాదము అంటే తీపి పదార్థంతో చేసి ఒక పాయసం చేసి పెట్టాలని ప్లాన్ చేసుకుంటాడు. వారి పని వారికి ఆ విషయం అంతా చేయమని చెప్పి పురమాయిస్తాడు. వారు ప్లాన్ చేసుకుంటారు. పెద్ద పెద్ద ఏంటి అవి పాత్రలు పెట్టి పెద్ద మొత్తంలో చేస్తూ ఉంటారు. రాజ్యంలో అందరు పిలిచి చేస్తూ ఉంటారు. పెద్దగా చేయాలి కదా, చేస్తూ ఉంటారు. అప్పుడు అనుకోకుండా పైనుండి, ఇది అందరూ తెలిసిన విషయమే, జాగ్రత్తగా వినండి. ఒక్కసారి విన్న విషయం 10 సార్లు మనకు ఉపయోగపడేది, పాజిటివ్ అనేది మంచి విషయం 10 సార్లు విన్నా తప్పులేదు. అందులో అంత విషయం పూర్తిగా రిసీవ్ ఏం కాదు. ఇప్పుడు ఇప్పుడు విషయం అదే. అది వండుతూ ఉంటే, పాయసం వండుతూ ఉంటే పైకి వెళ్ళి గద్ద ఒక పాముని తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఆ పాము వచ్చి ఆ డ్రమ్లో పడిపోతుంది, ఆ వంట పాత్రలో. అది కూడా చూడరు, ఎవరు గమనించరు. అయిపోతే పాయసం రెడీ అవుతుంది, అది విషపూరితం అవుతుంది, అది ఎవరికి తెలియదు. ఆ పిల్లలందరికీ వడ్డించబడుతుంది పాయసం. వాళ్ళందరూ చనిపోతారు. తార్పణ తర్వాత ఏమైంది, వాళ్ళందరూ చనిపోతారు. ఈ రాజు కూడా బాధపడతాడు, అందరూ ఆ మంత్రులు అందరూ బాధపడి వారు కూడా చనిపోతారు. ఆత్మహత్య తీసుకుంటే సమయం జరుగుతుంది. తర్వాత అక్కడి నరకం వెళ్ళినప్పుడు అక్కడ డీటెయిల్స్ క్లియర్గా ఈ అకౌంట్, ఈ పాపం ఎవరి అకౌంట్లో వేయాలి, ఇంతమంది చంపిన పాపము అని ఆయనకు అర్థం కాక, అక్కడ ఉన్న ఎవరైతే అధికారి ఉంటాడో, అధికారి ఎవరో ఆయనకు అర్థం కాదు. అప్పుడు యముడే ఆయన అర్థం కాక వారి భటులను పంపిస్తారు. అసలు రీసెర్చ్ చేయకండి, ఇన్వెస్టిగేషన్ చేయకండి, ఏం జరిగిందో ఆడ అని. వాళ్ళు వస్తారు, దేశం తిరుగుతూ ఉంటారు, తిరిగి తెలుసుకుందామని. ఎవరు ఏం చెప్పారు, రాజు చాలా మంచివాడు, ఎట్లా జరిగిందో తెలియదు మాకు, ఇట్లా జరిగిందని మేము కూడా బాధపడుతున్నాం అంటారు. అక్కడ ఒక షాపు, దుకాణం అనుకోండి ఏదో ఒకటి. ఇప్పుడు దుకాణం షాప్ అంటే మీకు డిఫరెంట్ అనిపిస్తుంది. అప్పుడు ఎక్కడి అని అది ఎప్పుడు జరిగిందో మనకి తెలుస్తుంది. ఎప్పుడు జరిగిందనేది నేను సమయం చెప్పలే కదా. ఆ షాపుకి వెళ్ళి అడుగుతారు. ఆమె కొద్దిగా చాడీలు చెప్పే గుణమున్న లేడీ, ఒక గృహస్థురాలు. ఆమెను అడిగి ఇట్లా ఏం జరిగిందమ్మా, ఇట్లా జరిగిందట అంటే, అబ్బో రాజు మంచోడు కాదు, ఇదివరకు ఇట్లా ఎన్ని చేసిండేమో, ఇట్లాంటి ఇంతమంది చావుకు అతనే కారణం అంటది. వట్టిదే నోటు దురుసు చాడీలు చెప్పే గుణం తార్పణం చెప్పేసింది. అప్పుడు ఇమ్మీడియట్ ఎప్పుడు ఏమంటారంటే ఈ పాపం అంతా ఆమె అకౌంట్లో వేసేయమంటారు. అర్థమైందా? అంత పెద్ద పాపము ఆమె అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఇలా ఉంటుందండి. మీరు ఏమో తెలియదు, మీకు షిరిడి సాయిబాబా గురించి తెలియదు, షిరిడి సాయినాథర్ గురించి తెలియదు, దత్తవర గురించి తెలియదు, శివయ్య గురించి తెలియదు, లలితమ్మ గురించి తెలియదు, ఎవరి గురించి తెలియనప్పుడు ఇండో మాట్లాడితే పాపం ఎవరు ఎక్కడ పోవాలి? అది పాపం అది చెప్పండి, ఎక్కడ పోవాలి?
భక్తుడు అంటే పండితుడు, పెద్ద గొప్ప పండితుడు అనుకున్న వ్యక్తి ఆ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసే కొరకు 10 years బ్యాక్ వచ్చిండు. ఆయన మాట్లాడుతూ ఏం చెప్పిండంటే, దుర్గమ్మ ఆంజనేయ స్వామి కానీ పెద్దదా అన్నాడు. మాకేం తెలుసు అండి అని నేను. అందరూ మాకు ఆయన ఇష్టమే, ఆ అమ్మ ఇష్టమే, మరి ఆ పాపం ఎవరికి? పాపం ఎవరికి? లలితమ్మ నువ్వు శక్తి అన్నాడు. అరే నీకు ఏం తెలుసు అండి, నీ పని నువ్వు చేసుకుంటే అయిపోతుంది కదా, నువ్వు వచ్చిన పని ఏంటిది, వ్రతం చెప్పించి వెళ్ళాలి, అంతే కదా. మరి ఇప్పుడు అక్కడ దోషం క్రియేట్ అయింది, శాపం క్రియేట్ అయింది, ఎవరి అకౌంట్లో వాళ్ళు వాళ్ళ అకౌంట్లో అవుతుంది. నేనేమలే అంత నాకేం తెలియదు అండి, నాకు అవన్నీ తెలియదు అని అయిపోయిందా. అక్కడ అదే నేను కాక వేరే వాళ్ళు అంటే ఒకవేళ నా స్థానంలో వేరే వాళ్ళు ఉండి అవునా నిజమా ఇంకో ఇట్లా చెప్పు అంటే కదా ఇద్దరికి అంటుకుంటుంది. అది వీరి అకౌంట్లో సగం వాళ్ళ అకౌంట్లో సగం వెళ్ళిపోతుంది. దేవదూషణ వినడము అనడం రెండు పాపమే. ఇది జాగ్రత్తగా ఉండాలి, తెలియదు ఇవన్నీ. ఎక్కడైనా ఈ విషయాలన్నీ ప్రవచకులు చెప్పేటప్పుడు వినాలండి. ఆత్మజ్ఞానము, పరబ్రహ్మ జ్ఞానము, దైవ జ్ఞానం ఇవంతా ఒకటే. వింటా ఉంటేనే ఆత్మకు భోజనం ఇదే. మీ ఆత్మకు మీరు భోజనం పెట్టుకున్నవారు అవుతారు. పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా థింక్ చేసినప్పుడే. నెగిటివ్ విషయాలు వింటే తార్పణం అండి, మేమేం చేయలేము, ఎవరేం చేయలేరు. ఒక వ్యక్తి శ్రీపాదసుల స్వామి చరితామృతంలో ఒక పేపర్ మించేసిండు ఆయన, తార్పణం. నేను ఏమనుకోలే, బాధ కలిగింది అంతే. కాకపోతే నేనేం తెలుసుకున్నానంటే ఆ వీడియో 11,000 12,000 మంది చూసిండ్రు, 7,000 మంది తర్వాత చూసిన, తర్వాత 11,000 మంది చూసిండ్రు. ఓకే, నేనేమనుకున్నానంటే శ్రీ వల్లభస్వామి నామం 11,000 మంది దగ్గర అంతమందికి చేరింది కదా అని సంతోషపడ్డా. ఇలా పాజిటివ్గా ఉండాలి. వారిని తిట్టాల్సిన అవసరం మనకేంటిది, నేను కింద పెట్టి బుద్ధి లేదురా నీకు అని చెప్పి నేను రాస్తే మంచిదా? కాదు కదా. అట్లా ఆలోచించి సైలెన్స్ అయిపోయాను నేను. ఆరోపణ ఏం జరిగింది వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళ పాపం వాళ్ళకే కదా, మనకి ఏం అవసరం అండి. ఒకరి మాట వినడం ఎందుకు, వాటిని తెలియదు కదా. సరే, ఇంట్లో ఇంకో విషయం ఉంటుంది. మీకు ఒక దేవుని ముక్తా ఉంటే దాన్ని ఏమంటారు, కోరికలు నెరవేరలే అంటే కర్మానుసారం నెరవేరలే. నీ ప్రార్థన స్వీకరించబడలేని ఎవరు చెప్పలే. అక్కడ నీ ప్రార్థన స్వీకరించలేదని ఎవరల్లే, స్వీకరించబడింది, లైన్లో ఉంటుంది. పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురు తత్వబ్రహ్మలో ముఖ్య వారికేమో లైన్ ఉండదు, డైరెక్ట్ వెళ్ళిపోతారు. మిగతా ఏ దైవం దగ్గరికి వెళ్ళినా లైన్ ఉంటుంది. అక్కడ వారు రాసుకుంటారు, పలానా వ్యక్తి వచ్చిండు అని చెప్పి మీ సీరియల్గా రాసుకుంటారు. ప్రతిసారి కంప్లీట్ అయినాక, ఒక రోజు కంప్లీట్ అయినాక వెళ్ళి ఆయన కలుస్తారు పరమాత్మని. తండ్రి వీళ్ళు వచ్చారంటే ఆ లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో మీ సీరియల్ నెంబర్, మీ పుణ్యం ఎంత చూసి వాళ్ళు చేస్తారు. వాళ్ళు చెప్తారు, మీ ప్రియారిటీ కూడా అక్కడ పెడతారు. అదే పూర్ణ పరబ్రహ్మను డైరెక్ట్ మొక్కిన వాళ్ళకి ఏముండదు, డైరెక్ట్ అయిపోతాయి. దానికి కూడా మీ కర్మలు అడ్డు వస్తున్నాయంటే కర్మలు కాదు, మీ సమర్పణ భావము చూస్తారు అక్కడ ఆ పరమాత్ముడు. ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ నిరాకార తత్వము ఆయన మీ సమర్పణ భావము, మీ నిష్కామ కర్మ చూస్తాడు. మీలో ఉన్న సత్యమైన గుణం చూస్తాడు, మీలో ఉన్న గ్రాటిట్యూడ్ చూస్తాడు. ఇంతే. మీరు చేసే పూజలు కూర్చొని ఒక కాలు మీద నిల్చొని ఎన్నో చేసిండో అని కాదు, చూస్తాడు. మీకు శాపం ఉంటే ఏమున్నా పోతవి, కానీ పోతవన్నీ మీరు నమ్మాలి. మీరు నమ్మకం, మీరు నమ్మలేదు ఆయన పూర్ణ పరబ్రహ్మ పరమాత్మే కాదు అన్నప్పుడు మేమేం చేస్తాం, ఎవరేం చేస్తారు, ఆయన ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి గాలి వస్తుంది బాబు, నువ్వు గాలి వస్తుంది, ఉడకపోస్తుంది, నువ్వు ఇప్పుడు రూమ్లో ఎక్కడో డోర్ అంటే డోర్ తీసేది రెడీ లేకపోతే ఎట్లా మరి? మీ ఆత్మలో ఉన్న ఆత్మను ప్యాక్ చేసుకొని కూర్చున్నావు, ఇట్లా కూర్చున్నావు, ఇట్లా దాన్ని ఓపెన్ చేయాలి. ఇట్లా ఓపెన్ చేసినప్పుడు లోపలికి గాలి వస్తుంది. లోపలికి గాలి అంటే అదే ఆత్మజ్ఞానం, అదే పరబ్రహ్మ జ్ఞానం, అదే కాస్మిక్ ఎనర్జీ. ఫస్ట్ వారికి జ్ఞానం అవుతుంది, తర్వాత కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. అప్పుడే కదా నువ్వు క్లీన్ కాబడతావు. అది లేకుండా నీ ప్రయత్నమే లేదు, ఎట్లా జరుగుతుంది? దత్తప్రభు ఇచ్చిన మాట ఏంటంటే, బిడ్డ నువ్వు ఒక్క అడుగయ్యి, నేను 99 అడుగులేసి నిన్ను వచ్చి ఉద్ధరిస్తా అని చెప్పడం జరిగింది. అది ఎంతమందికి అర్థమవుతుందండి? ఎంతమంది ఒప్పుకుంటారు దాన్ని? నేను వేసినా, నేనేమో చేస్తున్నా, నాకు కావడం లేదని మొత్తుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. మరి అలాగే జస్ట్ నేను నాకు అనుకోకుండా దాన్ని ఏమంటారు, ఎవరి దగ్గర నంబర్ తీసుకొని మాట్లాడి నాతో మాట్లాడేవారు, వారికి ఫోన్ చేస్తేనే పనులైన వారు ఉన్నారు. మరి దీన్ని ఏమంటారండి? ఎంతమందికి చెప్పిన పారాయణ చేసుకోండి, పారాయణ గ్రంథము ఇట్లా ఇన్నిసార్లు వేయాలి, ఇన్నిసార్లు పారాయణం చేయాలి, 100 సార్లు వేయాలి, 11 సార్లు వేయాలని ఎప్పుడు ఎవరికి చెప్పలేండి. నేను నాకు తెలిసిన ప్రజలు ఎప్పుడు చెప్పను. నేను వాళ్ళు చేస్తా ఉంటే చేసుకోమని చెప్పిన అంతే. మీ ఇష్టం, అది మీకు వచ్చింది ఆలోచన, మీ ఇష్టం. రోజు 2 పేజీలు చదవమని 2005 నుంచి చెప్తున్నాను నేను చాలామందికి. చదువుకుంటూ జ్ఞానం సంపాదించుకొని రోజు 2 పేజీలు చదివే కొరకు మీరు కూర్చుంటే
ఆ ప్రభు అందులో దత్తప్రభు ఉంటాడు. ఆయన పడుకున్న వాళ్ళు లేచి కూర్చుంటాడు, గ్రంథంలో కూర్చుని మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అట్లా రోజు 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 మీరు చదువుతూ ఉంటే మీకు సాధన అయిపోతుంది. అది జ్ఞానం వస్తుంది, సాధన అయిపోతుంది, ఆయన ఆశీర్వాదం వస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. శ్రీ గురుచరిత, శ్రీపాద శివల స్వామి చరితామృతం, షిరిడి సాయినాథ్ చరితామృతం, ఇంకా దొరుకుతాం సద్గురు చరితామృతం. ఇలా చదువుతూ వెళ్తూ ఉంటే ఆశీర్వాదం వస్తుంది. దాంతోనే మీకు ఉపయోగపడుతుంది. ఇలా చెయ్యాలని చెప్పడం జరుగుతున్నది. ఇలా చెయ్యక నాకు పని కావడం లేదు, ఇతి బాధల కొరకు మీకు ఏ అడ్డంకులు వస్తున్నాయో, ఏ జన్మలో చేసుకున్న ప్రారంభ కర్మ మీరు తీసుకొచ్చుకున్నారో అది అనుభవించాలి కదా. అది అనుభవించాలంటే మీరు స్క్రూ కాబడాలి, అంటే కష్టం, స్ట్రెయిన్ ఇట్లా పిండబడాలి. మీ ఆత్మ బాధపడినప్పుడే కర్మ క్షయమవుతుంది, లేకపోతే ఎట్లా క్షయమవుతుంది? ఇదంతా డిసైడెడ్ ప్రోగ్రామ్. మీరు పరమాత్మ డిసైడ్ మీరు తీసుకొని వచ్చారు. సరే, మరి నేనెందుకు పూజ చేయాలంటే మీకు అది దత్తప్రభును నిరాకరతత్వంలోకి వెళ్ళే అంత దూరం వెళ్తే తీసేయబడుతుంది. పూర్తిగా నిరాకరతత్వాన్ని యాక్సెప్ట్ చేసి మీరు గుర్తించి మీరు ధ్యానం కనెక్ట్ చేసుకొని కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకునే కొరకు అంత కెపాసిటీ వచ్చింది మీకు. ఎవరిని సాకారంలో ఎవరి ఇన్క్లూడింగ్ దత్తప్రభును కూడా పక్క జరిపి మీరు చూస్తున్నారు నిరాకరతత్వాన్ని అన్నప్పుడు మీకు అంత క్లీన్ కాబడుతుంది, పూర్తిగా అర్థమవుతుంది. ఇది సత్యము. ఇది తెలుసుకోక వాళ్ళెవరు సంపాదించుకున్నారు, వీళ్ళెవరు సంపాదించుకున్నారు అంటే కాదండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చాలా వీడియోలు చెప్పిన ఈ భూప్రపంచంలో, లోకంలో కాదు, బ్రహ్మాండంలో కాదు, భూప్రపంచం, బ్రహ్మాండం గురించి నాకు తెలియదు. ఈ భూప్రపంచంలో అప్రాక్సిమేట్లీ 800 crores మెంబర్స్, 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఎవరు కూడా 99 అంటే 99 ఎవరు కాదు, 99% ఎవరికి మనశ్శాంతి లేదట. మరి లక్షల కోట్లు ఉన్నవారు ఒక్కొక్కరికి ఒక సెకండ్కి 3 లక్షల కోట్లు వస్తాయట. మరి ఆయన కూడా మనశ్శాంతి లేదట. ఉన్నవారు ఎందరో ఉన్నారు అట్లాంటి మంది. వీళ్ళందరూ 1% తీసుకో, 1% ఉన్నారు కావచ్చు. మరి ఇదంతా అర్పణం. 1% వాళ్ళు సాధుజనులు వస్తారు, వీళ్ళు రారు, డబ్బున్నవారే రారు. మనశ్శాంతి లేదట. ఎందుకు లేదు మరి? ఎక్కడ మనం పోయే మార్గం రాంగ్ కదా. అందుకే ఆ తండ్రి వచ్చి అందరినీ ఉద్ధరించే కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటే మనం స్వీకరించే కొరకు మనం రెడీ లేము. మన పాత్ర శుద్ధి చేసుకోవాలి అని చాలా వీడియోలో ఆ తండ్రి చెప్పడం జరిగింది మనకు. నేను చెప్పిన మీకు పాత్ర శుద్ధి చేసుకోవాలంటే ద్రవ్యశుద్ధి చేసుకోవాలి ఫస్ట్. ద్రవ్యశుద్ధి లేకపోతే పాత్ర శుద్ధి కాదు. అన్నదానంతో చాలా పని జరుగుతుంది. ఎవరికైనా ఆత్మను ఉద్ధరిస్తే జ్ఞానం ఇచ్చి ఇది కాదు బిడ్డ, ఇలా చేసుకో, ఇలా పారాయణం చేసుకో, ఇలా మొక్కుకో అని చెప్తే ఎంతో శుద్ధి అవుతుంది. జ్ఞానం వస్తే జ్ఞానం పెరుగుతుంది, ఆయన ఆశీర్వాదం వస్తుంది. అప్పుడు పాత్ర శుద్ధి అయ్యేందుకు అదొక కారణం అవుతుంది. అందుకే వీడియోస్ కూడా నేను ఏం చెప్తున్నా, ఈ వీడియోస్ కూడా షేర్ చేయండి. మీకు షేర్ చేయడం, ఒకవేళ షేర్ అనేది మీకు తెలిసిన ఇష్టమైన వాళ్ళు పంపిస్తే చూస్తే చూడండి, లేకపోతే లేదు. మీరేది చేశారు కదా. మీరు ఆ పరబ్రహ్మ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీకృత దత్తప్రభుల మార్గంలో మీరు ఉన్నారు కదా. వారి సేవలో సేవకుని అని మాత్రం అనకండి, భక్తులాగా చేయండి. సేవకుని అంటే బాగా కష్టాలు వస్తాయి, అది జాగ్రత్తగా ఉండండి. ఇలా చెయ్యండి. నా వీడియోస్ వ్యూస్ వస్తలేవు, వ్యూస్ నాకు సంబంధం లేదండి. దత్తప్రభు దయాది నాకు సంబంధం లేదు. ఆయన ఇష్టం. ఆయన గురించి తెలుసుకునే యోగం మీకు లేదు అనుకుంటా, నాకు కాదు. మీరు అంత దురదృష్టవంతులు ఉన్నారు, నేనేం చేయాలి దానికి? అదృష్టం ఉన్న వారి దగ్గరికే వీడియో వస్తుంది. అదని చూడలేకపోతే మీ అదృష్టం మీరు ఉపయోగించుకోలేని అర్థం. ఆ వెలుతురును, మీ వెలుతురు వస్తుంది, డోర్ది మంచి వెలుతురు వస్తుంది, మీకు పరమాత్మ వెలుతురు వస్తుంది, పరమాత్మ ఇంట్లోకి వస్తుండు, వచ్చే మార్గం చూపిస్తామని అంటే డోర్ తీయకపోతే మీరు వినకపోతే దానికి ఎవరేం చేస్తారండి? ఒక విషయాన్ని చెప్పగలుగుతాం కానీ పాటించేది మీరే కదా. అన్నము ప్లేట్లో పెట్టి ఇవ్వగలుగుతాం, తినాల్సింది మీరే కదా. సరే, లోపడి పోయినాక డైజెస్ట్ ఎట్లా అవుతుంది, ఏ శక్తి జీర్ణం చేస్తుంది, ఆ తర్వాత విషయం తారపం, అది వేరే విషయం. అది తినాల్సి లోపలికి మాత్రం పోవాలి కదా. ఇది ప్రశాంతమైన విషయాలు, ప్రశాంతంగా వినండి, అర్థం చేసుకోండి, ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలు ఇంతే అండి. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. తార్పణం. జై గురుదేవదత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.